ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ పుట్ట ఆదేశాలతో ఎంపీ క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని స్త్రీ ప్రసూతి విభాగం మరియు చిన్నపిల్లల విభాగం అలాగే ఆర్తోతో పాటు జనరల్ వార్డుల్లో పేషెంట్లకు రొట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కార్యాలయ సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు పెద్దిపోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కాట్రు బాలు, నందిగం తిలక్, మన్నె అశోక్ గజపతిరాజు తదితర ప్రముఖులు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమల స్థాపనకు విశేష కృషి చేస్తున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. హంగులు ఆర్భాటాలకు తావు లేకుండా దండలు పూలబొకేలకు దూరంగా ఉండాలని నిర్ణయించి సేవా కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత కల్పించిన మహోన్నత వ్యక్తి పుట్ట మహేష్ కుమార్ అని కొనియాడారు. మరి ఈ రోజున పుట్ట మహేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి హాస్పిటల్లో కానివ్వండి, అన్న క్యాంటీన్లో కానివ్వండి, అలాగే ఇతరత్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలందరికీ కూడా ఈ రోజున పళ్ళు, పలహారం, అల్పాహారం, అలాగే కొంతమంది భోజనాలు కూడా మరి పుట్ట మహేష్ యాదవ్ గారు పుట్టినరోజు తరపున కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఒక నూతన ఉత్సాహంతో ఒక పండగ వాతావరణంలో అందరికీ కూడా ఇది సహాయం చేస్తున్నారంటే తెలుగుదేశం కూటమి పార్టీ ఉండేదే పేద బడుగు వాళ్ళకైన వర్గాలకి అండగా ఉండదంటే నిదర్శనం. మరి మా నాయకులు ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా చేసుకోకుండా అందరికీ సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి అటు బడేటి కుటుంబం కూడా అనుక్షణం అని ఏవి వచ్చినా కూడా వాళ్ళ కార్యక్రమాలు పేద ప్రజల మధ్య చేసుకుంటారు. ఈరోజు అందరం కూడా ఈ పెద్ద హాస్పిటల్లో ఇతరితర చోట్ల కూడా మేమందరం కూడా పళ్ళు, అల్పాహారాలు కూడా పంచడం జరుగుతుంది. ఈరోజు మన ప్రీతమ నాయకులు గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమారి గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్లో అందరినీ కలిసి వారికి మహేష్ గారి తరఫున ఉచితంగా పళ్ళు, రొట్టెలు పంచడం జరిగింది. ఇలాంటి నాయకులు ప్రజా జీవితంలో కావాలి, ఉండాలి, మనందరికి అందుబాటులో ఉండాలి. మన బేరన పొగాకు కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా రైతులకి అందుబాటులో ఉంటూ ఢిల్లీలో మన ఆంధ్రుల యొక్క తెలుగువారి యొక్క గళాన్ని ఒప్పించి రైతులకి ఎంతో మేలు చేసే విధంగా జనానికి ఎంతో ఉపయోగపడే పనులు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ వందే భారత్ విషయంలో చెప్పినట్టు అన్నీ కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసే నాయకులు మనకు కావాలి. వారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలి. వారు 10 కాలాల పాటు ఆరోగ్యరాశి ఉండి మన రాష్ట్రానికి, మన ఏలూరుకి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్తూ జై తెలుగుదేశం, జై పుట్ట మహేష్, జై బడేటి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, మంచి మనిషి, స్నేహశీలి, జనహృదయ నేత అయినటువంటి ఏలూరు ఎంపీ నవయువ నాయకులు గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు పార్లమెంట్లోని ప్రజలందరూ కూడాను ఆయన పుట్టినరోజు పండుగని ఒక పండుగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. వారు అడుగుజాడల్లో నిలుస్తూ వారికి నైతికంగా మన కోసం ఎంత కష్టపడుతున్నటువంటి పుట్ట మహేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉడతాబత్తాగా వారికి అండగా ఉండటం కోసం, నైతిక మద్దతు తెలపడం కోసం ఇలాంటి ఉడతాబత్తా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.